కురుమ సమాజం వాళ్ల పూర్వీకులు తరతరాలుగా కష్టపడి కూడబెట్టిన పవిత్రమైన సంపద ఇప్పుడు ఓ పెద్ద వివాదంలో చిక్కుకుంది. ఇది కేవలం భూములు, భవనాల గొడవలా కనిపించినా నిజానికి ఇది ఒక సమాజ వారసత్వం, వాళ్ల భవిష్యత్తు కోసం జరుగుతున్న పోరాటం. ఇంతకీ ఏం జరిగింది? అసలు కదేంటో ఒక్కసారి చూద్దాం. ఈ ఒక్క మాట వింటేనే అర్థమవుతోంది ఈ పోరాటంలో ఎంత ఆవేదన ఉందో. మా పెద్దల చెమట, తెలివి, ఈ మాటల్లో బాధ మాత్రమే కాదు, ఒక హెచ్చరిక కూడా వినిపిస్తోంది. తమ వారసత్వాన్ని, భవిష్యత్తును కాపాడుకోవడానికి ఎంతకైనా తెగిస్తామని చెప్పకనే చెప్తున్నట్టుంది. సరే, ఇంతకీ ఈ వివాదానికి మూలం ఎక్కడుంది? సమాజ ఆస్తుల విషయంలో అసలేం జరుగుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు ఆ ఆరోపణల జాబితాను ఒక్కొక్కటిగా చూద్దాం. ఇది ఒక వారసత్వం ప్రమాదంలో పడిన కథ. ఈ లిస్టు చూస్తే అర్థమవుతోంది, ఇది ఏదో ఒకట్రెండు ఊళ్ల సమస్య కాదు. కోకాపేట్లోని కోట్ల విలువైన భూమి నుంచి రాణీగంజ్లోని చిన్న దుకాణాల వరకు తెలంగాణ వ్యాప్తంగా సమాజ ఆస్తులు వివాదంలో చిక్కుకున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతి చోటా వినిపిస్తున్న మాట ఒక్కటే: ఆస్తులు దుర్వినియోగమవుతున్నాయి. వాటి వెనకున్న అసలు కథేంటి? అన్ని ఆరోపణల్లోకి అత్యంత కీలకమైనది కోకాపేట్లోని దొడ్డి కుమరయ్య ఆత్మగౌరవ భవనం. ఈ ఒక్క కేసుని అర్థం చేసుకుంటే మొత్తం వివాదం స్వరూపం తెలిసిపోతుంది. ఇంతకీ అసలక్కడ ఏం జరిగిందంటే, ఇక్కడే లెక్కలు ఆశ్చర్యపరుస్తాయి. ప్రభుత్వమిచ్చింది 10 ఎకరాలు, కానీ సమాజానికి చేరింది 5 ఎకరాలే అని ఆరోపణ. ప్రభుత్వం కేటాయించింది 10 కోట్లు, కానీ చేరింది 7.5 కోట్లే. మరి ఆ మిగతా భూమి, ఆ మిగతా డబ్బు ఏమైంది? ఈ ప్రశ్నే మొత్తం వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. నిజానికి ఈ భవనం వెనుక ఒక గొప్ప కల ఉంది. అదేంటంటే పేద విద్యార్థులకు ఆశ్రయం కల్పించడం. కాని ఆ కల ఏమైంది? ఆరోపణల ప్రకారం ఆ భవనాన్ని ఓ ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టే ప్రయత్నాలు జరిగాయట. చివరకు ఏదీ కాకుండా ఇప్పుడు ఆ భవనం పాడుపడిపోయి ఓ నెరవేరని కలలా మిగిలిపోయింది. విద్యార్థుల భవిష్యత్తుకు బదులుగా అక్కడ నిశ్శబ్దం రాజ్యమేల్తోంది. సరే, కోకాపేట్ కథ అది. ఇప్పుడు మన్సూరాబాద్లోని భూమి వివాదం గురించి చూద్దాం. ఇక్కడ కూడా కథ దాదాపుగా అదే తీరులో నడిచిందని ఆరోపణలున్నాయి. ఇక్కడ కూడా అసలు ఉద్దేశ్యం విద్యార్థుల కోసం హాస్టల్ కట్టడం. కాని ఆరోపణల ప్రకారం జరిగిందేంటంటే, ఆ భూమిని ముక్కలు చేసి కొంత భాగాన్ని వ్యాపారం కోసం లీజుకిచ్చి మరికొంత భాగాన్ని అమ్మేశారట. అంటే విద్యార్థుల చదువు కోసం కేటాయించిన స్థలం వ్యాపార ప్రయోజనాలకు దారిమళ్లిందన్నమాట. ఈ వివాదాలు కేవలం డబ్బు, భూములకే పరిమితం కాలేదు, ఒకే సమాజంలోని మనుషుల మధ్య చిచ్చుపెట్టాయి. ఆస్తుల లెక్కల నుంచి కాస్త పక్కకి వచ్చి ఇప్పుడు అసలు మనుషుల మధ్య ఏం జరుగుతుందో చూద్దాం. అనవసరంగా దెబ్బల్తింటావు. ఇది కేవలం మాట కాదు, ఒక హెచ్చరిక. ప్రశ్నలడిగితే, నిజాల్ని నిలదీస్తే వచ్చేది సమాధానం కాదు, బెదిరింపు అని ఈ మాటలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి. మరి ఈ బెదిరింపులకు అటువైపు నుంచొస్తున్న సమాధానమిది: మేం గులాంగిరిగా ఉండాలా, మాకు మాట్లాడే స్వేచ్ఛలేదా అని కార్యకర్తలు ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఇది కేవలం ఆస్తుల పోరాటం కాదు, తమ ప్రాథమిక హక్కుల కోసం, తమ గొంతుకు కోసం చేస్తున్న యుద్ధమని వాళ్లు తేల్చి చెప్తున్నారు. గమనించారా? ఒకవైపు వివాదాలు సృష్టించొద్దు అనే గొంతు, మరోవైపు ప్రశ్న అడిగే హక్కు మాకు లేదా అనే ఎదురుదాడి. ఇక్కడ అసలు సంఘర్షణ ఒక్కటే: నాయకులను నిలదీసే అధికారం సమాజానికి ఉందా లేదా? ఇది పారదర్శకత కోసం జరుగుతున్న పోరాటం. ఇప్పటిదాకా మనం చూసింది బయటకు కనిపిస్తున్న లక్షణాలే, ఆరోపణలు, గొడవలు. మరి ఈ సమస్యలన్నింటికీ అసలు మూలమెక్కడుంది? సమస్య లోతుల్లోకి వెళ్ళి చూస్తే అసలు సమస్య ఒక్కటే: జవాబుదారీతనం లేకపోవడం. సమాజ ఆస్తుల మీద ఎంత ఆదాయం వస్తోంది? ఆ డబ్బు ఎటుపోతోంది? ఖర్చులకు లెక్కలేవి? ఈ ప్రశ్నలకు జవాబు దొరకనంతకాలం ఈ సమస్యలు తప్పవని కార్యకర్తలు అంటున్నారు. ఆరోపణలు చేస్తున్నవాళ్లు ఏం చెప్తున్నారంటే, ఇది అనుకోకుండా జరుగుతున్న తప్పు కాదు, ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్న వ్యవహారమని. మొదట పర్యవేక్షణ లేకుండా ఆస్తుల్ని నిర్వహించడం, వాటిని కంట్రోల్ చేయడానికి కొత్త ట్రస్టులు పెట్టడం, ఎవరైనా ప్రశ్న అడిగితే వాళ్ల గొంతు నొక్కడం, ఇదంతా ఒక వ్యూహం ప్రకారమే జరుగుతోందని వాళ్ల వాదన. ఇన్ని సమస్యల మధ్య పరిష్కారం లేదా? ఉంది అంటున్నారు కార్యకర్తలు. వాళ్లు కోరుతున్నది ఒక్కటే: ప్రజాస్వామ్యం. సమాజంలో సమూలమైన మార్పుల కోసం వాళ్లొక బలమైన పిలుపునిస్తున్నారు.
ఇప్పుడు సమాజం ముందు ఒక కీలకమైన ఎంపిక ఉంది. ఎలాంటి నాయకుడు కావాలి? రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేసే రాజకీయ సేవకుడా? లేక నిస్వార్థంగా సమాజం కోసం పనిచేసే కులసేవకుడా? తమకు కావాల్సింది కులానికి సేవ చేసేవాళ్లే తప్ప రాజకీయాలు చేసేవాళ్లు కాదని వాదన బలంగా వినిపిస్తుంది. వాళ్ల డిమాండ్లో ఎలాంటి గందరగోళం లేదు. ఒక్కటే మాట, గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ప్రతి ఒక్క నాయకత్వ పదవి 100% కేవలం ప్రజాస్వామ్యబద్ధమైన ఎన్నికల ద్వారానే నింపాలి. నామినేషన్లు కాదు, నియామకాలు కాదు, ఓటు మాత్రమే కొలమానం కావాలంటున్నారు. ఇది కేవలం నినాదం కాదు, ఒక స్పష్టమైన ప్రణాళిక. ఎన్నికలు జరపాలి, లెక్కలు బయటపెట్టాలి, నాయకులు పూర్తిగా సమాజానికే కట్టుబడి ఉండాలి. ప్రతి ఒక్క నియమం జవాబుదారీతనాన్ని, పారదర్శకతను పెంచేందుకే. ఈ మాటల్లోనే ఈ ఉద్యమ స్ఫూర్తి మొత్తం కనిపిస్తోంది. బయటివాళ్లెవరో వచ్చి బాగుచేస్తారని ఎదురుచూడటం కాదు, మన ఐక్యతే మన బలం, మన సంఘాన్ని మనమే సరిదిద్దుకుందాం అంటూ మార్పు కోసం వాళ్లే నడుం బిగిస్తున్నారు. కాబట్టి చివరికి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇది కేవలం భూములు, డబ్బుల లెక్క కాదు. ఇది ఒక సమాజం తన ఆత్మను, తన భవిష్యత్తును కాపాడుకోవడానికి చేస్తున్న పోరాటం. తమ పూర్వీకులిచ్చిన వారసత్వాన్ని తమ పిల్లలకు ఎలా అందించాలనే తపన. ఈ మొత్తం కథ విన్నాక ఒక్కటే ప్రశ్న మిగిలిపోతుంది. ఒక సమాజ వారసత్వం ప్రమాదంలో ఉన్నప్పుడు మౌనంగా ఉండిపోతే ఆ మౌనానికి చెల్లించాల్సిన అసలు వెల ఎంత?